హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇక మన ఈ షార్ట్ వీడియో ఏంటిదంటే మా హనీ అని బర్త్డే అన్నట్టు ఈరోజు దానికి చిన్న వీడియో క్రియేట్ చేసి దాన్ని టీవీలో వేసి చూపిద్దామని అందరం ఒక్కొక్కడ కూర్చున్నాం. వాళ్ళను చూసుకుంటా అంటే మంచిగా అనిపిస్తుంది కదా చిన్న పిల్లలకి, అందుకోసం అని. కానీ దానికి నీకు చూపెట్టావు నువ్వు అంటే నేను అస్సలకే నువ్వు పోను అని అంటుంది. మా హనీ ఈషగాన్ని కూడా పోమన్నా కానీ అది కూడా పోను అని అన్నది. ఇక మొత్తానికైతే వీడియో గురించి వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఏంటిగా చూద్దాం. హాయ్ చెప్పు మళ్ళా గట్టిగా. వద్దు వీడియో అయితే ప్లే చేసినాం కానీ మేము దాని ఎక్స్ప్రెషన్ చూద్దాం అనుకుంటే అది మమ్మల్ని చూస్తుంది, మేము ఎట్లా ఫీల్ అవుతున్నాము అని. కాకపోతే వీడియో మంచిగా అనిపించింది, మంచిగా వచ్చింది. మీకు కూడా చూపిద్దాం అనుకున్నాం కానీ సాంగ్ ప్లే చేస్తే కాపీరైట్ పడుతుంది అన్న ఉద్దేశం కొద్దీ చూపెట్టలేదు. చిన్న చిన్న క్లిప్పులు చూపెడతా. ఈషగాడు కూడా వాళ్ళ అక్క టీవీలో కనబడతా అంటే భలే ఎగ్జైట్ అయింది. అగో మా అక్కనే అన్నట్టుగా చెప్తాంది. అది అక్క అన్నది అన్నట్టు హనీ హనీ అని అంటది. అసలు నాకు ఈ పిల్లలతో బాండింగ్ ఏంటో అర్థం కాదు కానీ అల్లరి చేసిన వాళ్ళు ఏం చేసినా ఓసారి ఎక్కువ అల్లరి అయితే కొంచెం కోపం వస్తుంది కానీ వాళ్ళు 1-2 రోజులు ఇంటికి రాకపోతే మాత్రం మనసున పట్టనే పట్టదు. అసలు నా దగ్గరికి రాకుండా వాళ్ళు కూడా ఉండరు కానీ ఇక అట్లా అడిక్ట్ అయిపోయాను అన్నట్టు నేను వాళ్ళ కోసం. ఇక ఒక్కోసారి మా జున్ను కానీ మా మేఘన కానీ కొంచెం ఈర్ష్య కూడా పడతారు అన్నట్టు. ఏంది మమ్మీ నువ్వు మాకన్నా వాళ్ళనే ఎక్కువ పట్టించుకుంటాను అని. ఏం చేద్దాం మరి, ఇక నేను పిల్లల కోసం అట్లా అడిక్ట్ అయిపోయినా. వాళ్ళు మన మంచి కోరే వాళ్ళు కానీ చెడు కోరే వాళ్ళు కానీ ఎవరి పిల్లలు వచ్చినా మాత్రం నేను దగ్గరికి తీసుకోనుకుండానైతే ఉండలేను. ఇక మా హనీగాడైతే ఫుల్ ఖుషి అయిండు.